వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో సంప్రోక్షణ హోమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన వరల్డ్ రికార్డు క్రియేట్. విశాఖ గోపాలపట్నం బైక్ చోరీలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. వైసీపీ నేతలు సనాతన ధర్మం జోలికి రావద్దు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి, వైసీపీ నేత. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో సంప్రోక్షణ హోమం కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యేలు గంట శ్రీనివాస్, పంచకల రమేష్ బాబు, ఘనబాబు. గత ప్రభుత్వంలో ఒక తప్పు జరిగింది. దాన్ని ఎలా ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించకుండా సిగ్గు లేకుండా రాజకీయం మాట్లాడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. 151 సీట్లు గెలిచిన ప్రభుత్వం 11 సీట్లకే పరిమితం అయిందంటే ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉండాలి. ఈ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేనలోకి, టీడీపీలోకి చేరుకుంటున్నారు. మీరు ఏకాకిగా మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డి భక్తులు మనోభావాలు దెబ్బతీసేలేగా దయచేసి రాజకీయాలు చెయ్యొద్దు. దేవుడు పెట్టిన ధూపదీప నైవేద్యంలో కూడా మీరు కల్తీ చేశారు. అడ్డంగా జరిగిపోయి ఇప్పుడు తిరిగి ఎదురుదాడు చేస్తున్నారు. దానికి నడిపారు. ఈరోజు నెట్లో చూస్తే కూడా అర్థం అవుతుంది మన ఈ జంతువుకు సంబంధించిన ఎంత అవుతుంది. అది $1.5 లేకపోతే $1.5. అసలు పాయింట్ ఇక్కడ రేటు గురించి కాదు, మన సాంప్రదాయాలు ఏంటి, మన నమ్మకాలు ఏంటి, మన సెంటిమెంట్ ఏంటి, దాంట్లో అసలు జంతువులకు సంబంధించిన ఈ నూనెలు అంటే మరి ఎంతో పవిత్రంగా చేసి దాంట్లో అటువంటి కల్పిస్తున్న దాన్ని ఖండించాల్సింది పోయి దాని రేట్ ఎంత, దీని రేట్ ఎంత. ఇప్పుడు ఒకటే నేను అడుగుతున్నాను, మార్కెట్లో నెయ్యి ఎంత? మీరు విలేకరులు మీకు తెలుసు కదా. నేను నిన్న ఇక్కడికి వచ్చే ముందు సింహాచలం టెంపుల్ చెక్ చేసే ముందు అడిగాను, అమ్ములను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రిక లాంటి అమ్ములు అంటే వాళ్ళు అడిగాము $640 సార్ కేజీ అన్నారు. విశాఖ డైరీ అడిగాను $600 సార్ అన్నారు. నేను పక్కన కనకమాలిఫ్ట్ అడిగాను $600 తీసుకుంటామన్నారు. అటువంటిది $340 ఇక్కడ ఈ టెంపుల్లో నెయ్యి సప్లై చేస్తున్నారంటే మనకి మార్కెట్లో దొరకంది వాడోడో ఉత్తరప్రదేశ్లో ఉండే ట్రాక్టరు లేకపోతే ఈస్కూడలో ఉండే ఒక వ్యాపారస్తుడు ఎట్లా తక్కువకి ఇవ్వగలుగుతాడు? ఇదేమన్నా ఇస్కాన్ సంస్థ లేకపోతే హరిరామహరికృష్ణ లాంటి చారిటీ సంస్థ కాదు. మరి ఒక వ్యాపారస్తుడు ట్రేడింగ్ చేసేవాడు అతను లాభం వేసుకొని మార్కెట్లో ఉన్న రేటు కంటే 50%కి ఎలా నెయ్యి ఇస్తున్నట్టు కామన్ సెన్స్ లేకుండా ఇంకా దాన్ని సమర్థించుకుంటారంటే వాళ్ళని ఎవరు కూడా క్షమించకూడదు. అటువంటి తలతెక్క బుర్రలేని వాళ్ళందరూ కూడా ఏజీలకు పెట్టి ఈ ప్రభుత్వం నడిపించారు. సార్ ఇక్కడ ఆల్రెడీ తనిఖీలు ఆ రోజు తనిఖీలకి అనేది అఫిషియల్గా రిపోర్ట్ అది. బట్ ఈలోపు మనం ఆ రోజు నెయ్యి నేను కూడా జస్ట్ టేస్ట్ చేశాను. మనం ఇంట్లో కూడా నెయ్యి తింటుంటాం కదా, చూస్తాం. నెయ్యి తీసుకుంటే రుచి కానీ ఆ వాసన కానీ అవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆ టిన్లో నుంచి శాంపిల్ తీసి నెయ్యి ఏదైతే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారో ఆ శాంపిల్ తీసుకెళ్తే నేను కొంచెం టేస్ట్ చూశాను. అది బ్లాండ్గా ఉంది, రుచి లేదు, వాసన లేదు, ఏదో ఆయిలీగా ఉంది తప్ప అసలు నెయ్యిలాగా లేదు. కాబట్టి లడ్డు కూడా చూస్తూ ఉన్నాం మనం, అది ఎక్కడ ఫ్రెష్నెస్ కానీ ఆ రుచి కానీ ఏమి ఉండలేదు. కాబట్టి డెఫినెట్గా అది అడల్టెడ్, అంతవరకు 100% పక్క. $340 ఎవడు మామూలు స్వచ్ఛమైన నెయ్యి ఇవ్వలేడు. కాబట్టి దాంట్లో ఏం కలిపారు, ఏదో డాల్డా వనస్పతి ఇటువంటి అయితే అదొక రకమైన నేరం. కానీ మొన్న రిపోర్ట్లు ప్రాథమికంగా రిపోర్ట్లు వచ్చినట్టుగా అది గొడ్డుకు సంబంధించినవో లేకపోతే పిగ్గుకు సంబంధించిన ఉన్నాయంటే మాత్రం అది నిజంగా క్షమించరన్నారు. అంటే నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్? డెఫినెట్ అందుకే ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు అందుకే కాదు, ఇప్పుడు సిట్ డెఫినెట్గా ఉంటుంది, సప్లై వాళ్ళ మీద ఉంటుంది, ఆ సప్లై ఫైనలైజేషన్ మీద ఉంటుంది. అందరూ దాంట్లో ఎవరు బాధ్యులు ఉన్నారో డైరెక్ట్ ఇండైరెక్ట్ సంబంధం అందరి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇప్పుడు అందుకే దాని మీద ఒక సిట్ వేశారు. సిట్ అనేది ఒక దానికోసం ఈ పర్పస్ కోసమే దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. చేసి దానికి ఎవరు బాధ్యులు వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ చేస్తారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయితే మరీ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆయన ఎమోషనల్గా దేవుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఎప్పుడు నిత్యం దాంట్లో ఉంటాడు. కాబట్టి ఆయన ఒక ప్రాయశ్చిత్త దీక్ష దాదాపు 11 రోజుల పాటు ఆయన స్వయంగా ఆ దీక్ష చేస్తూ మొత్తం తిరుపతి కొండకి నడిచి అక్కడ దేవుడి దగ్గర మొక్కు తెచ్చుకుంటారని చెప్పి ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా సపోర్టర్స్ కావచ్చు, అందరూ కూడా కావచ్చు, వాళ్ళందరూ ఆ దీక్షకు మద్దతుగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో న్యాచర్ చేసినా దేవుడు చేసినవి కాదు, కేవలం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చేసిన ఇది. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఏదైతే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని పరిశీలించుకుందాం, దీన్ని సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ రాజకీయం మాట్లాడుతూ ఉన్నాం. ఇది అది కాదు, మేం కాదు, గతంలో జరిగింది అంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాయంటే అతను ఒక పొలిటికల్ పార్టీ నడవడానికి కూడా మోరల్గా అర్హుడు కాదు అనిపించే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు.
అందుకే ప్రజలు మన అలాంటి తీర్పిచ్చారు. 11 సీట్లు 151 సీట్లతో గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్ళు తిరిగేసరికి 11 సీట్లకు వచ్చిందంటే అతను పరిపాలన ఏ విధంగా సాగిందో అర్థం చేస్తున్నారు ప్రజలు. మరి ఇలాగే ఇప్పటిలాగే కానీ ఇంకా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఆ 11 కూడా మిగిలిపోవు, చివరికి 0 సీట్లు పరిస్థితుంది. ఒక పక్క ఆయన పార్టీ నాయకులందరూ కూడా పార్టీ వదిలేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీలో చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చివరికి ఆయన ఏకాగ్గా మిగిలే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, భక్తుల మనోభావాలు, మన సెంటిమెంట్. దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దు. ఇది ఎంతో బాధాతప్త హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక సమావేశంలో దీన్ని చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఇది రాజకీయం కోసం కాదు. ఇప్పుడు కూడా ఇది అందరూ పార్టీలకు అతీతంగా అందరం కూడా మన దేవుడి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా, భక్తిని పెంచుకునే విధంగా, మన సెంటిమెంట్ దెబ్బతినకుండా దీన్ని ఎలా గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్ళి ఆలోచించి అలా చేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, ఏదో రోడ్డు వర్కో లేకపోతే బిల్డింగ్ వర్క్లో సిమెంట్ ఒక పాలు తక్కువైంది, లేకపోతే గ్రావెల్ ఒక పాలు ఎక్కువైంది, లేకపోతే కంకర తక్కువైంది అంటే అర్థం ఉంది, కొంచెం అర్థం చేసుకోగలం. సొసైటీ అట్లా అయింది. కానీ దేవుడు పెట్టే నైవేద్యం, ఆయన గర్భగుళ్ళకి ఇచ్చే దీపాలు, వాటిల్లో కూడా కల్తీ చేస్తున్నారంటే ఇది క్షమించరన్నారు. అందుకే ఈ సంరక్షణ కార్యక్రమం, దీంట్లో రమేష్ బాబు గారు అలాగే గణబాబు గారు అందరూ కూడా పాల్గొని ఆ సంరక్షణ కార్యక్రమం అలాగే శాంతి హోమంలో పాల్గొనడం జరిగింది. ఆ దేవదేవుడు అందరినీ క్షమించి మరి అందరికీ కూడా మంచి కలిగించాలని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడే దిగ్విజయంగా పూర్తి చేశారు. మనందరూ కూడా తెలుసు, ఏదైనా సంపూర్ణ గ్రహణాలు లేకపోతే ఏదైనా అనుకోని అపచారాలు, పొరపాట్లు జరిగినప్పుడు సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధితో పాటు ఈ పరిసరాలంతా కూడా శుద్ధి చేసి మనం చేసిన పాపాలకు పరిహారం ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం. దురదృష్టం ఏంటంటే కొన్ని న్యాచురల్గా జరిగే ఉంటాయి గ్రహణాలు, అటువంటివి అవి మన చేతిలో ఉంటాయి. కానీ గత పాలకుల తప్పిదాలు, వాటా పాప. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద సిఐటియు పోస్టర్ ఆవిష్కరణ. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్. సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద పోస్టల్ ఆవిష్కరణ నిర్వహించారు. సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ స్వభావం గల పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. హెచ్పీసీఎల్ షిప్ యార్డు, డాక్ యార్డు, కోరమాండల్ తదితర పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవో సవరించి జీతాలు పెంచాలని, కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, ఈఎస్పీఎఫ్ పటిష్టంగా అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగే మహాధర్నాలో వేలాదిగా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. పోస్టల్ ఆవిష్కరణలో సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షుడు కె పెంటారావు, హెచ్పీసీఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం కృష్ణారావు, సిఐటియు కార్యకర్త బి శ్రీను, ఎం కోటేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు బట్టి చేస్తున్న వాళ్ళందరికీ పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరికీ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే కొనసాగిస్తుంది, జీవోలు ఏమీ మార్చట్లేదు. గత 2006లో ఉన్నటువంటి ఏదైతే జీవో ఉందో ఇప్పటి వరకు అంటే సుమారు 18 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు కూడా జీవోను సవరించలేదు. అందువల్ల కార్మికుల కుటుంబాలకి రోజు రోజు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ధరల వైపు పెరుగుతున్నాయి, కానీ జీతాలు పెరగట్లేదు. ఉద్యోగ ఉపాధులు లేవు, ఉపాధి అనేటువంటి రక్షణ లేకుండా పోతుంది. అందుకని దీని మీద బడ్జెట్న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగాలు పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా సమాన పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని చెప్పి దీని మీద 30వ తేదీన జరిగే మహాధర్నాలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పేసి ఈ సందర్భంగా మన హెచ్పీసీఎల్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. కావున కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 30వ తేదీన గాంధీ విగ్రహం దగ్గర వేలాది మందితో కార్మిక సమస్యల పైన మహాధర్నా నిర్వహించాలనేది తలపెట్టాం. ఇది దేశవ్యాప్తంగా ఈ మహాధర్నాను నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. ప్రధానంగా
ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థల్లోనూ అవుట్సోర్సింగ్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వేలాది మందిగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారు ఎవరికి కూడా పర్మనెంట్ చేయట్లేదు. అలాగే సమాన పనికి సమానమైన ఇవ్వట్లేదు. కంపెనీల్లో కానీ ఇతర పరిశ్రమల్లో కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. జీవాల ప్రకారంగా జీతాలు చెల్లించట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే పరిశ్రమలో ఉండేటువంటి స్థానికులకు 70% ఉపాధి కల్పించాలని, ఈఎస్ పిఎఫ్ సక్రమంగా అమలు చేయాలని, అట్లాగే పనిచేస్తున్న ప్రదేశాల్లో మంచినీరు, విశ్రాంతి గదులు సదుపాయాలు కల్పించాలని, అలాగే ఎవరికైనా ప్రమాదాలు జరిగిన నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం ఈఎస్పీఎఫ్ సక్రమంగా అమలు చేయడం వారిపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి పలు డిమాండ్లతోని మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ఈ ఎగ్జిబిషన్లో మనం చూసుకుంటే ఇక్కడ ఎవరికి కూడా కనీస వేతనం అమలు చేయట్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలుసు కదా. తన 4 దశాబ్దాలకు పైగా కెరీర్ లో 156 సినిమాల్లో 537 సాంగ్స్, 24,000కు పైగా డాన్స్ మూవ్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. తాను అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డును చిరు తనతో పనిచేసిన వాళ్ళందరికీ అంకితం ఇచ్చాడు. ప్రొడ్యూసర్ విక్కీ అండ్ పాత్రికేయ మిత్రులకు, అలాగే నా బ్లడ్ బ్రదర్స్, బ్లడ్ సిస్టర్స్, నా హృదయపూర్వక నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా, ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్. Amirji, thank you so much. And with a small message and a phone call, you made it. And your presence made this moment as a memorable moment. Really, thank you so much. And I never forget this gesture from your side. And about Guinness Book of World Records, నేను ఊహించండి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నెవర్ డ్రీమ్డ్ అబౌట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. బికాజ్ గిన్నిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు డ్యాన్సెస్ మీద, బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డ్యాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే, ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ, లేకపోతే శ్రీలంక సిలోన్, రేడియో సిలోన్ కానీ, వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి. అప్పుడు గ్రామ్ ఫోన్లు కానీ, టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా. అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు. రాగానే శంకర్బాబుని పిలవండి, డ్యాన్స్ వేస్తాడు, మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని. అట్లాగా అవి డ్యాన్సులు అంటారా, బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు, ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు. 7th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్ ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న 70 ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్, వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని. ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది. అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి, ఎప్పుడు హుషారు అసలు అందుకంటే ముందు లేచిపోయి డ్యాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మవారి మెట్టు శుభ్రం చేసి పూజ చేశారు. దుర్గమ్మ దర్శన అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ సెక్యులరిజం
అన్ని వైపుల నుంచి రావాలన్నారు. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయమన్నారు. మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా? హిందువుల పట్ల ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి విచ్చేసిన పత్రికేయ సోదరులకి సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. మా ఇష్టదైవం ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులం. మేము ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు. ఈ సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి, విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి మా దీక్ష అనుకుని, నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునేవాళ్ళు, బొట్లు పెట్టుకునేవాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదో నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదో నాకు తెలియదు. అవన్నీ అది మీ బయటికి చెప్పుకుంటారా లేదో నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి, మేము ఇవి కనుగొన్నాం. ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగలం. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి, అంతేకాని విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగించామని మాట్లాడుతూ ఉన్నారు. ఈవో గారు ఒక మాట, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, నారా లోకేష్ గారు నిన్న ట్విట్టర్లో ఇంకో మాట పెట్టారు. మంచికో చెడుకో నారా లోకేష్ గారు
నిజం మాట్లాడారు. ఎక్కడా కూడా కల్తీ జరగలేదు. నాణ్యమైన దాన్నే తిరుమల ప్రసాదానికి వినియోగించాం, నాణ్యత లేని దాన్ని తిప్పి పంపాం అని ఆయన చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా బయటపెట్టారు. ఆయన ట్విట్టర్ చూడొచ్చు అందరూ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ను చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూశారా? ఈవో శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు? అసలు మీరేం చూశారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు, దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా? భక్తి ఉందా? నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ మీకు నమ్మకం ఉందా? గౌరవం ఉందా? భక్తి ఉందా మీకు? చెప్పండి మీరు. ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు, ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు, ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు? అసలు మీకన్నా స్పష్టత ఉందా లేదా? దీని మీద మీరు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి?